in previous class already discussed about how to solve determinants. So today discussing about singular, non-singular matrix, adjoint of matrix, inverse of a matrix. So now discussing about adjoint and invertible matrix. First, junior intermediate, mathematics 1A, matrices, part 10. Now discussing about adjoint and invertible matrix. సో మనం అడ్జాయింట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని డిస్కస్ చేసే ముందు సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ గురించి చెప్పుకుందాం. సో సింగులర్ అంటున్నాం. సో సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనేది తీసుకుంటే ఆ ఏ యొక్క డెట్ వాల్యూ అనేది ఏమవ్వాలి, జీరో అవ్వాలి. సో అంటే ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ జీరో అయితే సింగులర్ మ్యాట్రిక్స్. సపోజ్ మనకి డెట్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయింది అనుకోండి, అది మనకి నాన్ సింగులర్ అవుతుంది. సో సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సెడ్ టు బి సింగులర్ ఇఫ్ ఇట్స్ డిటర్మినెంట్ ఈస్ జీరో. సో మనం ఏ మ్యాట్రిక్స్ అన్నా స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటున్నాం. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉండాలి. సో ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది జీరో అయితే దాన్ని ఏమంటున్నాం మనం? సింగులర్. అదర్వైజ్ నాన్ సింగులర్ అంటున్నాం. అంటే డిటర్మినెంట్ అనేది జీరో అయితే సింగులర్ అయితే, అదర్వైజ్ అంటే మనకి ఆ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయితే, నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఏమవుతుంది? ఎనీ కాన్స్టెంట్ వాల్యూ అనేది వస్తుంది. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో డెట్ అనేది జీరో అయితే సింగులర్, డెట్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాము? 3, 2, 6, 4. సో ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత? ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక మనకి సింగులర్ అంటే మనకి డెట్ అనేది జీరో రావాలి. సో 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏంటి? మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే ఏమవుతుంది మనకి? 3 into 4 minus 2 into 6. సో 3 into 4 అంటున్నాం అంటే ఎంత మనకి? 12. 6 into 2 అంటే 12. 12 minus 12 ఎంత? 0. సో దీని డెట్ వాల్యూ ఏమవుతుంది? జీరో. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది? సింగులర్. నాన్ సింగులర్ అంటే ఏమన్నాం మనం? డెట్ నాట్ ఈక్వల్ టు జీరో అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 - 2 6 4 అనేది తీసుకోండి. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత? 2/2నే. సో దీని డెట్ వాల్యూ ఏమవుతుంది? 3 into 4 minus 2 into 6. సో 3 into 4 ఎంత? 12. మైనస్ ఎంత? ప్లస్ 2 into 6 ఎంత? 12. సో 12 plus 12 ఎంత? 24. ఇప్పుడు మనకి డెట్ అనేది మనకి ఇజ్ ఈక్వల్ టు జీరోనా? 24 అనేది స్పష్టంగా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు జీరో. డెట్ జీరో అయితే మనం ఏమంటున్నాము? సింగులర్. ఇక డెట్ అనేది ఏంటి మనకి? నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఆ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఇక మనం దీని ఎగ్జాంపుల్ నుంచి ఏం నేర్చుకున్నావు? డెట్ అనేది జీరో అయితే సింగులర్, డెట్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే నాన్ సింగులర్. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకి? కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ అనేది అడ్జాయింట్ ఏ. ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే మనం కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో డెఫినిషన్ చూడండి. ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్డ్ బై replacing the elements of a square matrix A with the corresponding cofactors. సో మనం దేన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం? మనం ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటున్నామో ఆ మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ వాటి యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ అనేది మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో మనం ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటున్నామో వాటికి కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో దాన్ని మనం ఎలా డినోట్ చేసుకుంటాం? అడ్జాయింట్ ఏ, ఎడ్జ్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ ఏని ఎలా డినోట్ చేసుకుంటామండి? ఎడ్జ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో 3/3 మ్యాట్రిక్స్ ఏంటి మనకి? 1 3 3 1 4 3 1 3 4. సో మనం అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏమంటున్నాం మనం? కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ. అంటే ముందు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్స్ కట్టాలి. కోఫాక్టర్స్ కట్టాలంటే మనకి డెఫినిషన్ ఏంటి?
ఇట్స్ మైనర్ మల్టిప్లైడ్ బై -1 హోల్ పవర్ i ప్లస్ j. అంటే ఏం చేస్తాము, మైనర్ కట్టాలి, ఆ వచ్చిన మైనర్ కి -1 హోల్ పవర్ i ప్లస్ j తో మల్టిప్లై చేయగా వచ్చేది మనకి కోఫాక్టర్. సో మనకి అలా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ రోలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ కట్టాలి. సో ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1. సో మనకి ఈ 1 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ రో ఫస్ట్ కాలం. మనం ఏమంటున్నాం, మనం -1 హోల్ పవర్ i ప్లస్ j. సో i ప్లేస్ ఎంత ఉంది మనకి 1, j ప్లేస్ ఎంత ఉంది 1. నెక్స్ట్ మనం మైనర్ కట్టాలంటే ఏం చేస్తాము, ఈ 1 ఉన్న కాలము రో అనేది తీసేగా వచ్చిన 2/2 మ్యాట్రిక్స్ కి డెట్ కట్టాలి. సో 2/2 మ్యాట్రిక్స్ ఏంటి, ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఇంకేమింది ఇక్కడ 4 3 3 4. ఇప్పుడు మనం -1 హోల్ పవర్ 1 ప్లస్ 1 అంటున్నాం. సో ఎంత మనకి 2, మైనస్ మన ఈవెన్ పవర్ కాబట్టి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. దీని డెట్ వాల్యూ ఎంత, 4 into 4 ఎంత 16, మైనస్ 3 3s are 9, 16 minus 9 7. సో కోఫాక్టర్ ఆఫ్ 1 అయిపోయింది. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3. కోఫాక్టర్ ఆఫ్ 3. సో ఆ 3 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ రో సెకండ్ కాలం. సో అందుకే ఏమొస్తుంది మనకి -1 హోల్ పవర్ 1 ప్లస్ 2. ఇప్పుడు ఆ 3 ఉన్న రో కాలం తీసేయండి, ఇంకేం మిగిలింది మనకి 1 3 1 4. ఇప్పుడు దీని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. -1 హోల్ పవర్ 1 ప్లస్ 2 అంటున్నాం. సో 1 ప్లస్ 2 అంటే ఎంత 3. పవర్ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వల్ల ఏమవుతుంది మైనస్. దీని డెట్ వాల్యూ ఎంత అండి 4 - 3 అంటే ఎంత మనకి 1. సో -1. కోఫాక్టర్ ఆఫ్ 3 ఎంత మనకి -1. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3. ఈ 3 అనే ఎలిమెంట్ ఎక్కడ మనకి ఫస్ట్ రో థర్డ్ కాలం. కోఫాక్టర్ ఆఫ్ 3 -1 హోల్ పవర్ 1 ప్లస్ 3. ఇప్పుడు ఈ 3 ఉన్న రో కాలం తీసేయండి, ఇంకేం మిగిలింది మనకి 1 4 1 3. సో -1 హోల్ పవర్ 1 ప్లస్ 3, 1 ప్లస్ 3 అంటే ఎంత 4. 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ వల్ల ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. దీని డెట్ వాల్యూ ఎంత మనకి 3 - 4 అంటే ఎంత మనకి -1. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ ఏంటి 1 4 3. సో కోఫాక్టర్ ఆఫ్ 1. ఇప్పుడు ఈ 1 అనే ఎలిమెంట్ ఎక్కడుంది మనకి సెకండ్ రో ఫస్ట్ కాలం. అంటే -1 హోల్ పవర్ 2 ప్లస్ 1. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, అప్పుడు ఏం మిగులుతుంది మనకి 3 3 3 4. సో -1 హోల్ పవర్ 2 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది మనకి మైనస్ అనేది వస్తుంది. సో మైనస్. దీని డెట్ వాల్యూ ఎంత 3 into 4 ఎంత 12, మైనస్ 3 3s are ఎంత 9, 12 minus 9 ఎంత 3. సో -3. నెక్స్ట్ 4. ఈ 4 అనేది ఎక్కడ ఉంది మనకి సెకండ్ రో సెకండ్ కాలం. సో ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము కోఫాక్టర్ ఆఫ్ 4. సో ఆ 4 అనేది ఎక్కడ ఉంది మనకి సెకండ్ రో సెకండ్ కాలం లో ఉంది కాబట్టి -1 హోల్ పవర్ 2 ప్లస్ 2. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ 4 ఉన్న రో కాలం తీసేయండి, ఇంకేం మిగులుతుంది మనకి 1 3 1 4. ఈ రో కాలం తీగ మిగిలింది ఏంటి 1 3 1 4. ఇప్పుడు మనం -1 హోల్ పవర్ 2 ప్లస్ 2 అంటే ఎంత 4. 4 పవర్ ఈవెన్ కాబట్టి మైనస్ వల్ల ఏమవుతుంది పాజిటివ్. దీని డెట్ వాల్యూ ఎంత 4 - 3 అంటే ఎంత 1. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3. సో కోఫాక్టర్ ఆఫ్ 3. ఈ 3 ఉన్నది ఎక్కడ ఉంది మనకి సెకండ్ రో థర్డ్ కాలం. అందుకే -1 హోల్ పవర్ 2 ప్లస్ 3. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 ఉన్న రో కాలం తీసేయండి, ఇంకేం మిగిలింది మనకి 1 3 1 3. సో -1 హోల్ పవర్ 2 ప్లస్ 3 అన్నాం. సో 2 ప్లస్ 3 అంటే ఎంత 5. పవర్ 5 అనేది ఆడ్ కాబట్టి మైనస్ వల్ల ఏమవుతుంది మైనస్.
ఇక మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది 3 - 3 అంటే ఎంత 0 అంటే దీని వాల్యూ ఎంత అండి 0. సో మనకి నెక్స్ట్ ఫస్ట్ వన్ థర్డ్ రో ఫస్ట్ కాలం. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి కోఫాక్టర్ ఆఫ్ 1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 1 అనేది ఎక్కడ ఉంది థర్డ్ రో ఫస్ట్ కాలం కాబట్టి -1 హోల్ పవర్ 3 + 1. ఇప్పుడు ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏం మిగులుతుంది ఇక్కడ 3 3 4 3. సో -1 హోల్ పవర్ 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఆ మైనస్ వల్ల ఏమవుతుంది ప్లస్ అవుతుంది. దీని డెట్ వాల్యూ ఎంత మనకి 9 - 12. సో 9 - 12 అంటే ఎంత -3. నెక్స్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ 3. ఈ 3 అనేది ఎక్కడ ఉంది మనకి థర్డ్ రో సెకండ్ కాలం కోఫాక్టర్ ఆఫ్ 3. సో -1 హోల్ పవర్ థర్డ్ రో సెకండ్ కాలం కాబట్టి 3 + 2. ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ 3 ఉన్న రో కాలం తీసేయండి. ఇంకేం మిగిలింది మనకి 1 3 1 3. -1 హోల్ పవర్ 5 అంటున్నావు. పవర్ అనేది ఆడ్ కాబట్టి మైనస్ వల్ల ఏమవుతుంది మైనస్. దీని డెట్ వాల్యూ ఎంత 3 - 3 అంటే ఎంత 0. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి థర్డ్ రో థర్డ్ కాలం అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి కోఫాక్టర్ ఆఫ్ 4 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ 4 అనేది ఎక్కడ ఉంది థర్డ్ రో థర్డ్ కాలం కాబట్టి -1 హోల్ పవర్ 3 + 3. ఇప్పుడు ఏం చేద్దాం ఈ 4 ఉన్న రో కాలం తీసేయండి. మనకి ఏం మిగిలింది ఇంకా 1 3 1 4. ఇప్పుడు -1 హోల్ పవర్ 6 అనేది ఈవెన్ కాబట్టి మైనస్ వల్ల ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు దీని డెట్ వాల్యూ ఎంత 4 - 3 అంటే ఎంత 1. సో ఇక్కడ మనం ఏం చేసాము వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్స్ కట్టాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో అడ్జాయింట్ ఏ అంటే మనం ఏం చేసాము కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది మనకి అడ్జాయింట్ ఏ. అంటే ముందు మనం ఏం రాయాలి కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ అనేది రాయాలి. సో కోఫాక్టర్ ఆఫ్ ఏ. సో ప్రతి ఎలిమెంట్ కి మనం కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ ఎలిమెంట్స్ కి అన్ని ఏమి వచ్చినాయో చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 7 -1 -1 7 -1 -1. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏం వచ్చినాయి -3 తర్వాత 1 0 -3 1 0. నెక్స్ట్ థర్డ్ రో ఏం వచ్చినాయి మనకి ఎలిమెంట్స్ అనేవి -3 0 1 -3 0 1. ఇవేంటి మనకి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్. మనకేం కావాలి అడ్జాయింట్ ఏ కావాలి. సో అడ్జాయింట్ ఏ అంటే మనకి ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది. సో ట్రాన్స్పోజ్ అంటే మనకి ఈ ఫస్ట్ రో వల్ల ఏమవుతుంది ఫస్ట్ కాలం, సెకండ్ రో వల్ల సెకండ్ కాలం, థర్డ్ రో వల్ల థర్డ్ కాలం. అంటే రోస్ కాలమ్స్ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఏం మనకి 7 -1 -1 -3 1 0 -3 0 1. సో ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలి ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. సో మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమైంది ఫస్ట్ రో వల్ల ఫస్ట్ కాలం. సో 7 -1 -1. సెకండ్ రో వల్ల ఏమవుతుంది సెకండ్ కాలం -3 1 0. థర్డ్ రో వల్ల ఏమవుతుంది థర్డ్ కాలం. సో ఇదేం మనకి అడ్జాయింట్ ఏ. సో ఇదంతా ఏంటి మనకి ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్. దీనికి ఇంకొక మెథడ్ ఉంది. సో ఇంకొక మెథడ్ ఏంటనేది చూడండి. వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి 1 3 3 వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటండి 1 3 3 1 4 3 1 4 3 1 3 4 1 3 4. సో ఇలా మనకి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ 3 by 3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దీనికి మనం కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి.
సో ఇదంతా మనం చేయాలి అంటే చేసేటప్పుడు మనకు ఒక మైనస్ పోయిన మొత్తం మ్యాట్రిక్స్ మొత్తం పోతుంది, అడ్జాయింట్ ఏ తప్పు అవుతుంది. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ మెథడ్ మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఇక మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ సెకండ్ రోతో స్టార్ట్ చేసుకుంటాం. సో సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి 4 3, తర్వాత ఎలిమెంట్ ఏముంది 1 4. సో మనం ఏం చేస్తాం ఇక్కడ సెకండ్ రోతో స్టార్ట్ చేసుకున్నాము. సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి 4 3 1 4. నెక్స్ట్ థర్డ్ రో కూడా అదే రాయండి 3 4 1 3. నెక్స్ట్ ఫస్ట్ రో కూడా అలాగే రాయండి 3 3 1 3. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రో యాస్టీస్ గా రాసేయండి. సో ఏం చేశారు అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ ఏం చేశారు సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయండి. ఏముంది ఇక్కడ 4, తర్వాత 3 1 4. సెకండ్ రో అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ కూడా సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయండి 3 4 1 3. అదే విధంగా ఫస్ట్ రో కూడా రాయండి 3 3 1 3. మళ్ళీ సెకండ్ రో రాయండి 4 3 1 4. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిని క్రాస్ ప్రొడక్ట్ చేయండి. అంటే ఏమొస్తుంది మనకి 4 into 4 ఎంత 16, 16 minus 9 ఎంత 7. నెక్స్ట్ అలాగే దీన్ని క్రాస్ ప్రొడక్ట్ చేయండి 3 minus 4 ఎంత -1. దీన్ని క్రాస్ ప్రొడక్ట్ చేయండి 3 minus 4 -1. అలాగే దీన్ని కూడా క్రాస్ ప్రొడక్ట్ చేయండి 9 minus 12 -3. 4 minus 3 ఎంత 1. 3 minus 3 0. 3 into 3 9 minus 12 అంటే ఎంత -3. 3 minus 3 ఎంత 0. 4 minus 3 ఎంత 1. ఇప్పుడు మనం ఇందాక ప్రతి ఎలిమెంట్ కి విడివిడిగా కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకుంటా వచ్చాం. కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఇదేనా వచ్చింది మనకి. సెకండ్ మెథడ్ లో మనం ఇలా చేసినా కూడా మన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇదే వచ్చింది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎంతక మనకి 7 7 -1 -1 -1 -1 -3 1 0 -3 0 1. సో ఇందా మనం ఏం చేసాము ప్రతి ఎలిమెంట్ కి విడివిడిగా కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి రాసాం. ఇక్కడ మనం ఏం చేసాము ఆ 3/3 మ్యాట్రిక్స్ ని 4/4 గా మ్యాట్రిక్స్ రాసుకొని దాన్ని జస్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి రాసాం. సో మీరు రేపు ఎగ్జామ్ లో కూడా ఈ మెథడే ఫాలో అయినా ఫుల్ మార్క్స్ పడతాయి. సో మీ ఇష్టం ఏదన్నా మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. సో ఇది మనకి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ అండి. సో మనకి అడ్జాయింట్ ఏ అంటే మనం ఏం చేస్తాం మనం ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది మనకి అడ్జాయింట్. సో నెక్స్ట్ వన్ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్. సో మన ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ దేర్ ఎగ్జిస్ట్ ఏ మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే మనం ఆ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి బి అనేది రాసుకోవచ్చు. సో ఇక మనకి ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అనేది మనం ఫర్ ఎనీ 2 మ్యాట్రిక్స్ ఏబి అనే ఆర్డర్ ఏదైతే ఉందో ఐ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా ఏమవుతుంది అదే ఆర్డర్ అవుతుంది. అంటే ఏ అనేది 2/2 తీసుకుంటావు, బి అనేది 2/2 తీసుకుంటే ఆ ఇంటి మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ ఎంత అవుతుంది 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇక మన కండిషన్ ఏంటి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఆ కండిషన్ అనేది మనకి ఫాలో అయితే దానికి మనం ఏమంటున్నాం ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్. సో లెట్ డిఫైన్ చూడండి. లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వి సే దట్ ఏ ఈజ్ ఇన్వర్టిబుల్ if a B exists such that AB is equal to BA is equal to I, where I is the unit matrix of the same order as A and B. So AB యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో I ఇంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా ఏమవుతుంది అదే అవుతుంది. ఇక మనకి ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి AB is equal to BA is equal to I. అయితే ఇక మన A అనేది ఏమవుతుంది ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. So if A is invertible, then A is non-singular, hence det A is not equal to 0. So మనకి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మనకి ఆ A అనేది ఏమవ్వాలి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ అనేది ఏమవ్వాలి నాట్ ఈక్వల్ టు 0. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం నాన్ సింగులర్ అంటే ఏంటి డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో మనకి A అనేది ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే కంపల్సరీ డెట్ అనేది ఏమవ్వాలి నాట్ ఈక్వల్ టు 0. Next one, let A and B invertible matrices, then
ఏ ఇన్వర్స్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏబి ఆర్ ఇన్వర్టబుల్. సో మనకి ఏబి అనేవి రెండు మ్యాట్రిసెస్ ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ అయితే ఏ ఇన్వర్స్ ఏ ట్రాన్స్పోజ్ అలాగే ఏ ఇంటూ బి కూడా ఏమవుతుంది ఇన్వర్టబుల్ అవుతుంది. సో ఇక మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఫస్ట్ వన్ ఏంటి, ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ థర్డ్ వన్ కి వచ్చేటప్పటికి ఏబి హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. సో ఈ ప్రాపర్టీస్ అనేవి మనం సమ్స్ లో అక్కడక్కడ అప్లై చేస్తామండి. సో ఆ ప్రాపర్టీస్ అనేవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్. థర్డ్ ప్రాపర్టీ ఏంటి, ఏబి హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. సో నెక్స్ట్ వన్, if A is equal to A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 is non-singular matrix. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మనకి మనం ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటున్నామో ఆ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క డెట్ అనేది ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. సో దెన్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్. సో మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఏ అనేది ఏమవుతుంది, ఇన్వర్టబుల్ అవుతుంది. అండ్ ఇక మన కండిషన్ ఏం కావాలి, ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఇక మనకి డినామినేటర్ లో డెట్ ఏ ఉంది అంటే అది కంపల్సరీ ఏమవ్వాలి, నాట్ ఈక్వల్ టు 0. సో ఆ కండిషన్ అనేది క్లియర్ గా కవర్ అయింది. ఎందుకని ఏ అనేది వాడు ఏమి ఇచ్చాడు, నాన్ సింగులర్ అంటున్నాడు. సో నాన్ సింగులర్ అంటే డెట్ ఏ అనేది ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. సో నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అనేది ప్రూవ్ చేయాలి. సో మనకి ముందు డెఫినేషన్ అడ్జాయింట్ ఏ అంటే మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో అంటే మనకి అడ్జాయింట్ ఏ కావాలంటే ముందు మనకి ఏం కావాలి, కోఫాక్టర్స్ కావాలి. సో వాడు ఏమి ఇచ్చాడు, ఏ అనే మ్యాట్రిక్స్. సో గివెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇప్పుడు వీటి యొక్క కోఫాక్టర్స్ ని క్యాపిటల్ లెటర్స్ గా తీసుకోండి. సో ఏం తీసుకుంటున్నారు ఇక్కడ, లెట్ AI BI CI are the cofactors of AI BI CI. సో అంటే ఇది ఏమవుతుంది, కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, కోఫాక్టర్స్ ఆఫ్ ఏ. సో A1 కి కోఫాక్టర్ ఏమవుతుంది A1, B1 కి ఏ B1, C1 కి C1, A2 కి క్యాపిటల్ A2, B2 కి క్యాపిటల్ B2, C2 కి క్యాపిటల్ C2, A3, B కి B3, C కి C3. ఇదేం మనకి కోఫాక్టర్ ఆఫ్ ఏ. కానీ మనకేం కావాలి ఇక్కడ, అడ్జాయింట్ ఏ కావాలి. సో అడ్జాయింట్ ఏ అంటే ఏం చేయాలి, దీన్ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది మనకి అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ రాసుకోండి. సో adjoint A is equal to A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ రో వల్ల ఫస్ట్ కాలం, సెకండ్ రో వల్ల సెకండ్ కాలం. సో A1 B1 C1, సెకండ్ రో వల్ల సెకండ్ కాలం A2 B2 C2, థర్డ్ రో వల్ల థర్డ్ కాలం A3 B3 C3. ఇదేంటి మనకి అడ్జాయింట్. వాడు ఏమంటున్నాడు, ఏ ఇన్వర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే మనకి ఇన్వర్టబుల్ డెఫినేషన్ ఏంటి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఆ కండిషన్ కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము, నౌ కన్సిడర్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఏం చేద్దామండి, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ చేద్దాం. సో ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. A1 B1 C1 A2 B2 C2
A3 B3 C3. అలాగే అడ్జాయింట్ అంటే మనకి ఏమొచ్చింది A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇక్కడ మన రెండింటిని మనం ఏం చేయాలి ప్రొడక్ట్ చేయాలి. మనం ఏదైనా టూ మ్యాట్రిసెస్ ని ప్రొడక్ట్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేసుకోవాలి ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో మనకి రెండింటి యొక్క ఆర్డర్ అనేది 3/3 కాబట్టి ఆ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేయండి ఆ రెండింటిని. ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఏమవుతుంది మనకి A1 ప్లస్ B1 ప్లస్ C1 సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమవుతుంది A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం ఏమవుతుంది A1 A3 ప్లస్ B1 B3 ప్లస్ C1 C3. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ రో ఫస్ట్ కాలం A2 A1 ప్లస్ B2 B1 ప్లస్ C2 C1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం ఏమవుతుంది A2 A2 ప్లస్ B2 B2 ప్లస్ C2 C2. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం ఏమవుతుంది A2 A3 ప్లస్ B2 B3 ప్లస్ C2 C3. ఇప్పుడు థర్డ్ రోతో మల్టిప్లై చేయండి. సో మనకి థర్డ్ రో ఫస్ట్ కాలం ఏమవుతుంది A3 A1 ప్లస్ B3 B1 ప్లస్ C3 C1. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం A3 A2 ప్లస్ B3 B2 ప్లస్ C3 C2. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం ఏమవుతుంది A3 A3 ప్లస్ B3 B3 ప్లస్ C3 C3. సో రెండింటిని మల్టిప్లై చేసుకున్నాం. సో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే A1 ఇంటూ A1 అంటే A1 యొక్క కోఫాక్టర్ ఏంటి A1 ప్లస్ B1 యొక్క కోఫాక్టర్ B1 C1 యొక్క కోఫాక్టర్ C1. అంటే మనకి డెట్ ఏ అంటే మనకి ద ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్. అంటే మనకు ఎలిమెంట్స్ ఏం తీసుకున్నాము A1 B1 C1 వాటి యొక్క కోఫాక్టర్స్ ఏంటి A1 B1 C1. ఇక మనం ఏం చేసాము ప్రొడక్ట్ చేసాము యాడ్ చేసాం అంటే ఈ వాల్యూ ఏమవుతుంది డెట్ ఏ. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ అబ్జర్వ్ చేసుకుంటే ఎలిమెంట్స్ అనేవి A1 B1 C1 కానీ కోఫాక్టర్స్ ఏంటి A2 B2 C2. సో వాటి యొక్క కోఫాక్టర్స్ కాదు కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది 0. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఎలిమెంట్స్ అనేవి A1 B1 C1 కోఫాక్టర్స్ ఏంటి మనకి A3 B3 C3. సో కోఫాక్టర్స్ అవి సేమ్ కాదు కాబట్టి ఆ వాల్యూ కూడా ఏమవుతుంది 0. ఇక్కడ కూడా ఎలిమెంట్స్ అనేవి A2 B2 C2 కోఫాక్టర్స్ ఏంటి A1 B1 C1. సో రెండు సేమ్ కాదు కాబట్టి 0. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ చూసుకుంటే ఒకసారి చూడండి A2 B2 C2 వాటి కోఫాక్టర్స్ ఏంటి A2 B2 C2. సో కోఫాక్టర్స్ ఎలిమెంట్స్ రెండు సేమే కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది డెట్ ఏ. తర్వాత ఎలిమెంట్స్ ఏంటి A2 B2 C2 కానీ కోఫాక్టర్స్ ఏంటి A3 B3 C3 కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది 0. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎలిమెంట్స్ వాటి యొక్క కోఫాక్టర్స్ రెండు డిఫరెంట్ కాబట్టి 0. ఇక్కడ ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ రెండు డిఫరెంట్ కాబట్టి 0. ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి A3 B3 C3 వాటి కోఫాక్టర్స్ ఏంటి A3 B3 C3. సో రెండు సేమే కాబట్టి వాటి యొక్క ప్రొడక్ట్ సమ్ వాల్యూ ఏమవుతుంది డెట్ అనేది అవుతుంది. సో డెట్ ఏ. అంటే ఇప్పుడు ఈ మొత్తంలో నువ్వేం కామన్ తీయచ్చు ఇక్కడ డెట్ ఉంది ఇక్కడ డెట్ ఉంది ఇక్కడ డెట్ ఉంది అంటే మొత్తంలో ఏం కామన్ తీస్తామండి డెట్ ఏ. సో డెట్ ఏ కామన్ తీయగా మనకి మిగిలింది ఏంటి 1 0 0 0 1 0 0 0 1. సో మనకి 1 0 0 0 1 0 0 0 1 అంటే ఏంటి మనకి యూనిట్ మ్యాట్రిక్స్. సో దాన్ని మనం ఎలా డినోట్ చేసుకుంటాము ఐగా తీసుకుంటాం. సో ఇక మనం ఏం తీసుకున్నాము ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ చేసాము ఏమొచ్చింది డెట్ ఏ ఇంటూ ఐ అనేది వచ్చింది. సో మనం ఏం కన్సిడర్ చేసుకున్నామండి ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ.
ఇక్కడ ఆల్రెడీ వాడు ఏ అనేది ఏమి ఇచ్చాడు, నాన్ సింగులర్ అని ఇచ్చాడు. సో నాన్ సింగులర్ అంటే మనకి det a నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఏం చేస్తారు, det a తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి a ఇంటూ adjoint a బై det a ఈజ్ ఈక్వల్ టు i. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ గా తీసుకోండి. సో ఏం చేసాం మనం, a ఇంటూ adjoint a చేస్తే మనకి det a ఇంటూ i వచ్చింది. మనకేం కావాలి, a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint a బై det a కావాలి కాబట్టి det a తో డివైడ్ చేసుకున్నాం. అదే విధంగా సిమిలర్లీ సో మీకు కావాలంటే చేసుకోవచ్చు అండి. సో నేను మటుకి సిమిలర్లీ అని రాస్తున్నాను, సిమిలర్లీ రాసిన అవే మార్కులు పడతాయి. సో a ఇంటూ adjoint a రాసుకున్నాము, అదే విధంగా adjoint a ఇంటూ a రాసాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకి det a ఇంటూ i. మనకేం కావాలి, adjoint a బై det a కావాలి కాబట్టి det a తో డివైడ్ చేయండి. ఏమొస్తుంది మనకి adjoint a బై det a ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు i. సో ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసుకోవాలి, ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అనే డెఫినేషన్ ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది కావాలి కాబట్టి నేను ఈ adjoint a బై det a ని సమ్ b గా తీసుకుంటాం. సో లెట్ b ఈజ్ ఈక్వల్ టు adjoint a బై det a. సో ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఫ్రమ్ 1 and 2. సో మనం ఇక్కడ b ప్లేస్ లో మనం ఏం తీసుకున్నాము, adjoint a బై det a, అంటే ఆ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, ab ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది రాసుకోవచ్చు. సో ab ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయ్యింది అంటే మనకి ఏ ఇన్వర్టబుల్ డెఫినేషన్ ఏంటి, మనకి b ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. సో ఇక మనం ఏం అప్లై చేసాము, బై డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్టబుల్. సో బై డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్టబుల్ ఏంటండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఆ బి ప్లేస్ లో మనం ఏం తీసుకున్నాం, adjoint a బై det a. సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint a బై det a. సో ఇక వాడి థీరం ఏమి ఇచ్చాడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఆ ఏ అనేది వాడు ఏమంటాడు, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అండ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint a బై det a అన్నాడు. సో నాన్ సింగులర్ కాబట్టి det a అనేది ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. ఇక మనం ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint a బై det a కావాలి కాబట్టి ముందు adjoint a అనేది రాసుకోండి. సో బై డెఫినేషన్ ఆఫ్ adjoint a ఏమవుతుంది, మనకి కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది adjoint a. ఇక మనకి ఇన్వర్టబుల్ డెఫినేషన్ ఏంటి, మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది రావాలి. అందుకే ఇక మనం స్టెప్ ఏం తీసుకున్నాము, ఏ ఇంటూ adjoint a అనేది తీసుకున్నాము. సో రిజల్ట్ ఏమొచ్చింది, det a ఇంటూ ఐ వచ్చింది కాబట్టి మనకి adjoint a బై det a కావాలి కాబట్టి మొత్తాన్ని మనం ఏం చేసాము, det a తో డివైడ్ చేసుకున్నాం. ఇక మన డెఫినేషన్ ఏం అప్లై చేసాము, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఆ బి అనేది ఇక మనం ఏం తీసుకున్నాము, adjoint a బై det a. సో మన డెఫినేషన్ ప్రకారం బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇన్వర్స్. సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint a బై det a. సో ఇది ఇంపార్టెంట్ థియరం అండి. సో నెక్స్ట్ వన్, find the adjoint and inverse of the matrix A is equal to 1, 2, 3, -5. సో ఇక్కడ దీని ఆర్డర్ ఎంత అండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 2. సో దీని ఆర్డర్ ఎంత, 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ యొక్క మ్యాట్రిక్స్ కి adjoint కట్టాలి, ఇన్వర్స్ కట్టాలి. సో 2/2 మ్యాట్రిక్స్ కి adjoint A అంటే సో లెట్ A is equal to ఏం తీసుకుందాం, ఏ బి సి డి అనేది తీసుకుందాం. ఇప్పుడు దీని adjoint A ఏమవుతుంది మనకి, డి మైనస్ బి మైనస్ సి ఏ. సో ఇక మనకి వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి, ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, 1, 2, 3, -5. ఇప్పుడు దానికి adjoint A అంటే ఏమవుతుంది మనకి, డి అంటున్నాం. అంటే ఈ మ్యాట్రిక్స్ ఇదేంటి మనకి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు దీనికి adjoint A ఏమంటున్నాం మనం, డి మైనస్ బి మైనస్ సి ఏ అంటున్నాం. సో డి ప్లేస్ మనకి ఏముంది, -5. నెక్స్ట్ మైనస్ బి అంటున్నాం, బి ప్లేస్ ఎంత ఉంది మనకి 2, సో -2. నెక్స్ట్
సి ప్లేస్ లో మనకి ఎంత ఉంది 3 అంటే -3. ఏ ప్లేస్ లో మనకి ఎంత ఉంది 1. సో మనకి 2/2 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఏ అంటే ఏంటండి డి మైనస్ బి మైనస్ సి ఏ. నెక్స్ట్ మనకి ఏం కావాలి ఇన్వర్స్ కావాలి. సో ఇప్పుడే మనం థీరం నేర్చుకున్నాం. సో ఏ ఇన్వర్స్ అంటే ఏంటి మనకి అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో 2/2 మ్యాట్రిక్స్ కి డెట్ అంటే ఏంటి మనకి ఏడి మైనస్ బీసీ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం మనం. సో 2/2 మ్యాట్రిక్స్ కి ఏ ఇన్వర్స్ అంటే ఏంటండి అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో 2/2 మ్యాట్రిక్స్ ఇక మనకి డెట్ వాల్యూ ఎంత మనకి ఏడి మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ బి మైనస్ సి ఏ. సో వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏడి మైనస్ బీసీ చేస్తే ఎంత వస్తుంది మనకి సో ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ బీసీ అంటున్నాం. సో ఇక మనకి ఏ అంటే ఎంత మనకి 1, డి అంటే ఎంత మనకి -5. సో 1 ఇంటూ -5 ఎంత -5 మైనస్ బీసీ అంటే ఎంత మనకి బి అంటే 2, సి అంటే 3. సో 2 ఇంటూ 3 ఎంత 6. నెక్స్ట్ మనకి డి మైనస్ బి మైనస్ సి అన్నాం. సో డి అంటే అంతే మనకి -5 -2 -3 1 ఇప్పుడు మనకి -5 -6 అంటే ఎంత -11. సో మొత్తాన్ని -11 తో డివైడ్ చేసుకోండి. సో -11 తో డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 5/11 2/11 3/11 -1/11. సో ఇక మనం ఏం చేసాము 2/2 మ్యాట్రిక్స్ కి ఏ ఇన్వర్స్ అనేది కట్టాము. సో 2/2 మ్యాట్రిక్స్ కి ఏ ఇన్వర్స్ అంటే ఏంటి ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ కి ఎక్కువగా అడుగుతా ఉంటాడు వెరీ షార్ట్ ఆన్సర్స్ కి. ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ బి మైనస్ సి ఏ. సో ఈ ఫార్ములా అనేది మీకు నోటెడ్ అవ్వాలి. సో అదే 3/3 మ్యాట్రిక్స్ అయితే ఇందాక మనం కోఫాక్టర్స్ కట్టినట్టు కోఫాక్టర్స్ కట్టి అడ్జాయింట్ ఏ కట్టి డెట్ అనేది విడిగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ show that A is equal to 1 2 1 3 2 3 1 1 2 is non-singular and find A inverse. సో ముందుగా వాడు ఏమన్నాడు నాన్ సింగులర్ అనేది అవుతుందో లేదో చెక్ చేసుకోమన్నాడు. సో ముందు మనకి నాన్ సింగులర్ అంటే ఏంటి మనకి డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఫస్ట్ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ కి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నీకు ఏ క్వశ్చన్ లో అయినా సరే ఇన్వర్స్ అన్నాడు అంటే ముందు దాని డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మనకి ఆ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఏ క్వశ్చన్ లో అయినా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ముందుగా నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ గివెన్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 2 1 3 2 3 1 1 2. దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ అంటే మనం ఏం చేస్తాము ఫస్ట్ రో ఎలిమెంట్స్ కి వాటి యొక్క కరెస్పాండింగ్ కోఫాక్టర్స్ ని ప్రొడక్ట్ చేసి యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఇక ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి 1 2 1. సో అందుకే దానికి మాత్రమే డెట్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ మనం డెట్ కట్టేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము ప్లస్ మైనస్ ప్లస్. సో 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి ఏమొస్తుంది మనకి 2 3 1 2. నెక్స్ట్ -2 ఇంటూ ఈ 2 ఉన్న రో కాలం తీసేయండి ఏమొస్తుంది మనకి 3 3 1 2. నెక్స్ట్ అదే విధంగా ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఈ 1 ఉన్న రో కాలం తీసేస్తే ఏం మిగులుతుంది ఇక్కడ 3 2 1 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో 1 ఇంటూ 2 2s ఆర్ ఎంత 4 -3. నెక్స్ట్ -2 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 3 2s ఆర్ 6 -3 ప్లస్ 1 ఇంటూ 3 -2. ఇప్పుడు దీని వాల్యూ ఎంత 4 -3 అంటే ఎంత 1 1 ఇంటూ 1 1 -2 ఇంటూ 6 -3 అంటే ఎంత మనకి 3 ప్లస్ 1 ఇంటూ 3 -2 అంటే ఎంత మనకి 1. అంటే వాల్యూ ఎంత వస్తుందండి 1 + 1 ఎంత 2 2 - 6 ఎంత -4. సో -4 అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0నా కాదా. సో మనకి వాడు ఏమన్నాడు ఫస్ట్ షో దట్ ఏ అనేది నాన్ సింగులర్. సో నాన్ సింగులర్ అంటే ఏంటి మనకి డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ఏ అనేది ఏమవుతుంది
A is non-singular. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, మనకి ఫార్ములా adjoint A by det A. adjoint A by det A. సో మనకి det A వాల్యూ ఎంత వచ్చింది, -4 అనేది వచ్చింది. ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, adjoint A ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి adjoint A అంటే ఏంటి, మనకి కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చింది మనకి adjoint A. సో ముందుగా మనం కోఫాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. సో మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు మనకి, 1 2 1, నెక్స్ట్ 3 2 3, 3 2 3, నెక్స్ట్ 1 1 2, 1 1 2. సో దీన్ని కోఫాక్టర్స్ చేయాలి కాబట్టి ఈ 3/3 మ్యాట్రిక్స్ ని 4/4 మ్యాట్రిక్స్ తీసుకోండి. అంటే ఫస్ట్ ఈ సెకండ్ ఎలిమెంట్స్ తీసుకోండి. అంటే 2 3 3 2, 2 3 3 2. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ 1 2 1 1, 1 2 1 1. నెక్స్ట్ ఫస్ట్ రో ఎలిమెంట్స్ 2 1 1 2, 2 1 1 2. మళ్ళీ సెకండ్ రోని యాస్టీస్ గా ఫస్ట్ రో మనం ఏదైతే రాసామో అదే రో రాసేయండి. 2 3 3 2. సో ఇదేంటి మనకి కోఫాక్టర్స్, కోఫాక్టర్ ఆఫ్ ఏ. అంటే ఇక మనం ఏం చేస్తాము, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే ఏమొస్తుంది మనకి, 2 2 జర్ ఎంత 4 -3 అంటే ఎంత 1. నెక్స్ట్ 3 -6 -3, 3 -2 1, 1 -4 -3, 2 -1 1, 2 -1 1, 6 -2 4, 3 -3 0, 2 -6 -4. సో ఇదేంటి మనకి కోఫాక్టర్స్. కానీ మనకేం కావాలి, adjoint A కావాలి కాబట్టి ఈ కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చింది ఏంటి మనకి adjoint A. సో నెక్స్ట్ ఏం చేద్దారండి, adjoint A. adjoint A అంటే మనకి కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో కోఫాక్టర్స్ మనకి ఏమొచ్చినాయి, 1 -3 1, 1 -3 1, -3 1 1, -3 1 1, 4 0 -4, 4 0 -4. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ అంటే మనకి రోస్ అల్లా కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అల్లా రోస్ అవుతాయి కాబట్టి ట్రాన్స్పోజ్ చేయండి. ఫస్ట్ రో అల్లా ఏమవుతుంది, ఫస్ట్ కాలం. సెకండ్ రో అల్లా ఏమవుతుంది, సెకండ్ కాలం. థర్డ్ రో అల్లా ఏమవుతుంది, థర్డ్ కాలం. ఇదేం మనకి adjoint A. మనకేం కావాలి ఇక్కడ, ఏ ఇన్వర్స్ అనేది కావాలి. సో ఏ ఇన్వర్స్ అంటే మనకేంటి ఫార్ములా, adjoint A by det A. సో మనకి 1 det A వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇందాక ఫైండ్ అవుట్ చేసినప్పుడు, -4 అనేది వచ్చింది. సో det A వాల్యూ ఎంత అండి, -4. -4 adjoint A అంటే ఎంత మనకి 1 -3 4, -3 1 0, 1 1 -4. సో ఇక మనం ఏం చేసాము, వాడు ఏ అనేది నాన్ సింగులర్ అంటున్నాడు కాబట్టి ముందు det A కట్టండి. det A మనకి -4 అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ అనేది ఏమవుతుంది, క్లియర్ గా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏ ఇన్వర్స్ అంటే మనకి ఏంటి ఫార్ములా, adjoint A by det A. సో మనకి adjoint A కావాలి కాబట్టి మనం ఏం చేసాము, కోఫాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రాన్స్పోజ్ చేసాం. సో ట్రాన్స్పోజ్ అంటే మనకి ఫస్ట్ రో అల్లా ఫస్ట్ కాలం, సెకండ్ రో అల్లా సెకండ్ కాలం, థర్డ్ రో అల్లా థర్డ్ కాలం గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, if A is equal to మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ షో దట్ adjoint of A is equal to 3 into A transpose, ఫైండ్ A ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ సమ్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఆల్రెడీ మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకున్నాము, adjoint A ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. థ్యాంక్ యూ.